హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ రైట్ నౌ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ఒక అద్దరిపోయే సూపర్ ఫామ్ ల్యాండ్లో అయితే ఉన్నానండి. హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 2 hours లోపు ఇక్కడికైతే చేరుకున్నాను. సో ఈ ప్లేస్ ఎక్కడ అని అనుకుంటున్నారా? నారాయణ్ ఖేడ్కి అండ్ అలాగే నిమ్స్కి చాలా దగ్గరలో ఉంది. అండ్ లైక్ చాలా నియర్ టు బీదర్ ఎయిర్పోర్ట్కి అనమాట. అండ్ ఈ వెంచర్ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలోని ఇక్కడ చెట్లను అయితే పెంచుతున్నారనమాట. అండ్ దగ్గరగా ఇది ఒక 120 ఎకరాలు అయితే ఉన్నాయి. అండ్ వన్ థింగ్, మీరు ఇక్కడ ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 1 గజం 991 రూపాయలు మాత్రమే. వావ్, చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్లోని ప్రజెంట్ వాల్యూ ఎంతో తెలుసా? గజానికి 1150 రూపాయలు. అలాంటిది వీళ్ళు మనకి 991 రూపాయలకే గజాన్ని ఇస్తున్నారనమాట. సో అసలు ఏంటి, చాలా షాకింగ్గా ఉంది. అండ్ అలానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వెంచర్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. రైట్ నౌ మనతో పాటు రియల్ ఎస్టేట్కి సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం ఆల్ అబౌట్ దిస్ వెంచర్. హాయ్ సార్, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో బేసికల్గా ఈ వెంచర్కి మనం ఎలాగో కలిసే వచ్చాము. సో ఈ వెంచర్ గురించి చెప్పండి సార్. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ చెట్లు ఇవి ఏంటి అసలు? ఈ వెంచర్ అయితే నారాయణ్ ఖేడ్ అనే మున్సిపాలిటీకి, తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ మున్సిపాలిటీకి చాలా దగ్గరగా ఉంది ఈ వెంచర్. ఎస్, అండ్ మనకి నారాయణ్ ఖేడ్కి అలాగే నిమ్స్కి చాలా దగ్గరలో ఉంది అంటున్నారు. ఏంటిది? నారాయణ్ ఖేడ్ అనేది పెద్ద టౌన్ అని మనం అనుకున్నాం. అలాగే నిమ్జ్ అంటే నిమ్జ్ని బేస్ చేసుకుని మనకు లాస్ట్ 10 years బట్టి నిమ్జ్ అని చెప్తున్నారు, కానీ మనకి 2 years బట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. కరెక్ట్గా 1 year నుంచి కంపెనీలు రావటం స్టార్ట్ అయింది. కంపెనీస్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇనీషియల్గా 33,000 ఎంప్లాయీస్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు. అది అలాంటి నిమ్జ్కి మనం జస్ట్ 15 minutes డిస్టెన్స్లో, అంటే 15 kilometers ఉన్నాం. అయితే నిమ్జ్ని బేస్ చేసుకుని మనకి రైట్ సైడు ముంబై హైవేలో మనకి సదాశివపేట, బుదేర, కంకోల్, జహీరాబాద్ ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. అలాగే నిమ్జ్కి సెకండ్ సైడ్ ఏమున్నాయంటే నారాయణ్ ఖేడ్ ఉంది. నారాయణ్ ఖేడ్ అందుకే ఈరోజు ఇంత పాపులర్ అవడం జరిగింది. అందుకే అందరూ నారాయణ్ ఖేడ్లో వెంచర్లు డెవలప్ చేస్తున్నారు. అందరూ కూడా లో కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి నారాయణ్ ఖేడ్లో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ చూస్తున్నారు. వావ్, సూపర్ అండి. అండ్ అలాగే ఇక్కడ చెట్లు కూడా పెంచుతున్నారు, లైక్ శ్రీగంధం చెట్టు అండ్ అలాగే టేక్ చెట్లు. అయితే ఇదేంటంటే మేడం, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవటానికి కాదు. మనం 2 రకాలు ఉంటాయి రియల్ ఎస్టేట్లో. ఒకటి ఇల్లు కట్టుకుంటాకి ల్యాండ్ కొనుక్కుంటారు, సెకండ్ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కుంటారు. అయితే ఇళ్లకు దూరంగా ల్యాండ్ కొనుక్కుంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే ఇళ్లకు దూరంగా ల్యాండ్ కొనుక్కున్నప్పటికీ సెకండ్ ఆదాయంగా, అంటే భూమి రేటు పెరిగిద్ది. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారంటే భూమి రేటు పెరగటం కోసం. ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అమ్మి మంచి ప్రాఫిట్ పొందుతారు. ఇదేంటంటే ఇటు భూమి మీద పెరుగుతుంది రేటు. సెకండ్ ఏంటంటే రెండో ఆదాయం కింద మొక్కలు. మూడో ఆదాయం కూడా ఉంది, నేను చెప్తాను. రెండో ఆదాయం ఏంటంటే మొక్కలు. ఈ మొక్కలు ఏంటంటే చాలా కాస్ట్లీ ప్లాంటేషన్, ఇది కమర్షియల్ ప్లాంటేషన్. ఇది ఏంటంటే శ్రీగంధం అంటారు. మనం ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం చూస్తున్నాం, అవి అక్కడ యాప్ట్ అవుతాయి. తెలంగాణలో శ్రీగంధం యాప్ట్ అవుతుంది. అంటే ఎంత ఆరోగ్యంగా పెరిగింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ పర్టికులర్గా ఈ మట్టి కూడా చాలా మంచిది, ఈ సాయిల్ కూడా చాలా మంచిది అనమాట. చెట్లు అవి చాలా మంచిగా పెరుగుతున్నాయి. సో బేసికల్గా ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైక్ ఎన్ని, అంటే ఇది గుంటల ప్రకారంగా ఇస్తున్నారు కాబట్టి ఎన్ని గుంటలు తీసుకుంటారు, ఏంటి, ఎన్ని తీసుకోవాలి? అయితే మేడం, నారాయణ్ ఖేడ్ చుట్టుపక్కల కొన్నప్పటికీ ఎక్కడ పడితే అక్కడ మనం కొనకూడదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ సోర్స్ లేదు. మనం ఒకటి ఏంటంటే 2 చూడాలి, వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే ల్యాండ్ సారవంతంగా ఉందా లేదా చూసుకోవాలి. 3 ఏంటంటే ఈ కమర్షియల్ పంటలు పండటానికి సాయిల్ టెస్ట్ చేశారా, అనుకూలమా లేదా చూడాలి. అయితే ఈ 3 కలగలిపిన ల్యాండే ఈ ల్యాండ్ 120 ఎకరాలు. ఇది ఈ కంపెనీ ఏం చేసిందంటే సాయిల్ టెస్ట్ చేసి శ్రీగంధంకి అనుకూలమా లేదా. ఇంకొక పంట ఏంటంటే మనకి టేకు పంట. టేకు శ్రీగంధం మినిమం మనం 605 గజాలు, అంటే 5 గుంటలు కొనుక్కోవచ్చు. దీంట్లో 50 మొక్కల వరకు పెంచుతున్నారు. శ్రీగంధం అయితే 30 మొక్కలు పెంచుతున్నారు. టేక్ అయితే 20 మొక్కలు పెంచుతున్నారు. అయితే ఇది ఈ ల్యాండ్ తీసుకున్న వెంటనే, ఈ ల్యాండ్ కొన్నారు వీళ్ళు, ఎక్కడో అగ్రిమెంట్ చేసుకోవటం కాదు. డైరెక్ట్గా ల్యాండ్ కొని మొక్కలు డెవలప్ చేసి మొక్కలు పాతి
దానికి ట్యూబులు పెట్టి అంటే బోర్లు వేసి ట్యూబులు పెట్టి, ట్యూబులు అంటే డ్రిప్ ఇరిగేషన్, ప్రతి మొక్కకి వాటర్ అందేలాగా చేసి ప్రతి మొక్కకి ఎరువు కూడా వేసారు చూడొచ్చు. మెయింటెనెన్స్ ముందే వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. సో బేసికల్గా ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్న ఏరియా మొత్తం కూడా డెవలప్మెంట్ అయితే చేశారు. సో మెల్లిమెల్లిగా అన్ని చేస్తున్నారు. మొత్తం 120 ఎకరాలండి, 120 ఏకర్స్ ఆల్మోస్ట్ వీళ్ళు డెవలప్ అయితే చేసేసారు. అన్ని చోట్ల మొక్కలు అవి నాటారు. అండ్ మంచిగా కూడా ప్రతి మొక్కని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు టెస్ట్ కూడా చేసుకుంటున్నారు, చూస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దట్ వాజ్ ద ఆఫీస్, రైట్ అండి? అది ఆఫీస్. అండ్ అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2.5 ఏకర్స్లోని వీళ్ళు క్లబ్ హౌస్ కట్టడం జరుగుతోంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2.5 ఏకర్స్లో క్లబ్ హౌస్ కట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన డౌట్, ఓన్లీ ఇన్వెస్టర్స్కి మాత్రమేనా లేకపోతే బయట వాళ్ళు కూడా రావచ్చా? ఎవరైనా క్లబ్ హౌస్కి రావచ్చు మేడం. క్లబ్ హౌస్ అనేది మెంబర్షిప్ ఉంటుంది. ఇందులో తీసుకున్న ఫామ్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఓకే, బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మెంబర్షిప్ ఉంటుంది, ఫీజు ఉంటుంది. వావ్, సూపర్. సో క్లబ్ హౌస్ ఒకటే బెనిఫిట్సా? ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే ఇంకా బెనిఫిట్స్? మనకి ఒకటి ల్యాండ్ మీద ఇన్కమ్ వస్తుంది, ఒకటి 12 సంవత్సరాల్లో. రెండోది మొక్కల మీద వస్తుంది. మొక్కల మీద ఎంత వస్తుందంటే ఎస్టిమేషన్ ఇది 1 crore వరకు మొక్కల మీదే వస్తుంది ఆదాయం. ల్యాండ్ మీద ఒక 50 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 1,50 లక్షల వరకు మీరు మినిమం ఇక్కడ 6 లక్షలు పెడితే యాక్చువల్ ప్రైస్ 7 లక్షలు. ఇప్పుడు మనకి ఆఫర్లో ఇస్తున్నారు 6 లక్షలకి 605 గజాలు కొనుక్కోవచ్చు 5 గుంటలు. 5 గుంటల మీద 1,50 లక్షల వరకు ఇన్కమ్ దీంట్లో వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడున్న శ్రీగంధం మీద ఇప్పుడున్న రేట్ల ప్రకారం వేసిన ఎస్టిమేషను. శ్రీగంధం అనేది ప్రతి సంవత్సరం రేటు పెరుగుతుంది. వావ్, సూపర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఫైనలీ వన్ క్వశ్చన్ ఇస్ దర్, దీని రిజిస్ట్రేషన్ ఎలాగా ఏంటి? దీనికి రిజిస్ట్రేషన్ ఏంటంటే గుంటల్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇమీడియట్గా ఈరోజు పేమెంట్ అయితే రేపు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే మనకు అలా చేయించుకోవటం వల్ల పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది, అడంగల్లో మన పేరు నమోదు అవుతుంది. అలా నమోదు అవటం వల్ల మనకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతుకు సంబంధించిన రైతు బంధు, రైతు స్కీములు ఏమైనా ఉన్నా మనకు అప్లై అవుతుంది. ఇదే 3వ రకమైన ఇన్కమ్. వావ్, సూపర్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఎస్, హైదరాబాద్ నుంచి 2 hours ఆఫ్ జర్నీ చేస్తే ఇంత మంచి ఫామ్ ల్యాండ్కి అయితే మీరు వచ్చేయచ్చు అనమాట. నారాయణ్ ఖేడ్కి, నిమ్స్కి చాలా దగ్గరలో, అండ్ అలాగే బీదర్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరలో ఈ వెంచర్ అయితే ఉంది. అండ్ చాలా వరకు మనం అన్నీ తెలుసుకున్నాం. అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలోని వీళ్ళైతే ఈ చందనం చెట్లు అండ్ అలాగే మనకి టేకు చెట్లు పెంచుతున్నారు. అండ్ ఎస్, 5 గుంటలు అంటే 605 గజాలు తీసుకున్నారనుకోండి, ఎంచక్క 50 చెట్లు అంటే 30 చందనం అండ్ అలాగే 20 టేకు చెట్లు వస్తాయన్నమాట. అండ్ ల్యాండ్ మీద ఇన్కమ్, అట్ ద సేమ్ టైం చెట్టు వల్ల కూడా మీకు ఇన్కమ్ అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చెట్ల మీద వచ్చే ఇన్కమ్ 50% వచ్చేసి కంపెనీకి వెళ్తే 50% మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇఫ్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నా ఒపీనియన్ అంటే దిస్ వాజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. బికాజ్ చాలామంది అంటారు లైక్ హైవేకి దగ్గరలో ఉంటుంది అని చెప్పి, కాదు అది ఎక్కడో మూలన ఉంటుంది. బట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హైవే నాకైతే కనిపిస్తుంది అనమాట. సో హైవేకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి దిస్ వాజ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఇఫ్ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి హ్యాపీగా కాల్ చేసి కనుక్కోవచ్చు. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ రైట్ నౌ నేను ఎక్కడున్నానో తెలుసా? అదిరిపోయే సూపర్ ఫామ్ ల్యాండ్లో అయితే ఉన్నానన్నమాట. ఇది మనకి హైదరాబాద్ నుంచి 2 hours ఆఫ్ జర్నీలోనే వచ్చేస్తుంది. అండ్ 2 hours ఆఫ్ జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాజ్ షాక్డ్ బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం అండి మన నారాయణ్ ఖేడ్కి అండ్ అలాగే నిమ్స్కి దగ్గరలో ఎంత అద్భుతంగా దీన్ని డెవలప్ చేసిన తర్వాత వీళ్ళు ముందుకు వచ్చారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ అనేది చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలోని అండ్ శ్రీగంధం చెట్లు అండ్ అలాగే టేకు చెట్లని వీళ్ళు పెంచడం జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాదు ఆల్మోస్ట్ ఏరియా మొత్తాన్ని కూడా వీళ్ళు డెవలప్ చేశారు. సుమారుగా ఈ ఏరియా ఎంత ఉంటుందో తెలుసా? 120 ఎకరాలండి.
సో 120 ఎకరాల్లోని గజం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కరెంట్ రేట్ గజం ఎంత ఉందో తెలుసా? బేసికల్గా అయితే 1150 రూపాయలు ఉంది. కానీ ఈ కంపెనీ వాళ్ళు మనకి ఎంతకి ఇస్తున్నారో తెలుసా? గజం 991 రూపాయలకి మాత్రమే. అంటే చాలా ఈజీగా హ్యాపీగా మనమైతే దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఇది మనం ఎందుకు తీసుకోవచ్చు అని చెప్తున్నాను అని అంటే లైక్ హైవే ఫేసింగ్ అండి. ఇది నిజంగా చాలామంది హైవే ఫేసింగ్ అంటారు, హైవేకి చాలా దగ్గరలో ఉందంటారు. కానీ బట్ నేను వచ్చాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను, హైవే ఫేసింగ్లో ఉంది. అండ్ నారాయణ్ ఖేడ్కి చాలా 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 దగ్గరలో ఉంది. అండ్ నిమ్స్కి కూడా చాలా దగ్గరలో ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే బీదర్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గర. సో మాట్లాడేసుకున్నాం కదా ఎక్కడెక్కడ ఉంది, ఏంటి, ఎలా రావాలి, ఎంత దగ్గరలో ఉందని. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు సరౌండింగ్ చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఎస్, సో 5 గుంటలు, అంటే దీన్ని గుంటల ప్రకారంగా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ 5 గుంటల్లోని మీకు 50 చెట్లు వస్తాయి. అంటే 605 గజాల్లో మీకు 50 చెట్లు. ఆ 50లోని 30 శ్రీగంధం చెట్లు, 20 టేకు చెట్లు అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఈ చెట్లు ఇప్పుడు మనం ఒక వస్తువు ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, బంగారం కొనుక్కుంటే కొన్నాళ్ళ తర్వాత దాని రేట్ పెరుగుతుంది. సో అదే స్థలం కొనుక్కుంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీకు మీ ప్లేస్ రేట్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ మొక్కల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే అమౌంట్ ఉంటుందో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా డబల్ రేటే వస్తుంది. సో ఆ రేట్లో 50% కంపెనీ తీసుకోగా 50% మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఏరియా నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ వెంచర్ మాత్రమే ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టడమే కాకుండా ఈ సాయిల్లో లైక్ ఈ మట్టిలోని చెట్లు ఎలా పెరుగుతాయి ఏంటి, అండ్ దీనికి తగ్గట్టు సారాలు వేసి డాక్టర్స్ వచ్చి చెక్ చేసి కూడా ప్రతిరోజు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడడం కూడా జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్టయితే ఆఫీస్ ఉందండి. సో బేసికల్గా అది ఆఫీస్ అనమాట. అండ్ మెయింటెనెన్స్ కట్ట అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం పదే వచ్చి చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో వాళ్ళే దగ్గరుండి మొత్తం అన్నీ చూసుకుంటారు. అండ్ ద మోస్ట్ హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? 2.5 ఎకర్స్లోని వీళ్ళు క్లబ్ హౌస్ అయితే కడుతున్నారు. దట్ వాజ్ ఆసమ్. అండ్ చూస్తున్న వాళ్ళందరికీ డౌట్ ఉంటుంది, ఇన్వెస్టర్స్కి మాత్రమేనా లేకపోతే బయట వాళ్ళు కూడా రావచ్చా అని. ఇన్వెస్టర్స్కి అయితే ఫ్రీ అండి. అండ్ వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఉంటాయండి, బబ్బా సూపర్. నాకు తెలిసినంత వరకు అయితే బాగా నచ్చేసాయి. అండ్ మీకు కూడా డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ని క్లారిఫై చేయాలంటే కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్గా చెప్తారు. అండ్ ఆ 2.5 ఎకర్స్లో కట్టిన క్లబ్ హౌస్లోని ఇన్వెస్టర్స్కి అయితే ఫ్రీ. ఇక బయట వాళ్ళు రావాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి అఫ్కోర్స్ కొంచెం పేమెంట్ అది ఉంటుంది. సో మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇంత మంచి ఏరియా, ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏరియాలోని ఎవ్వరు వద్దనుకుంటారు. అండ్ హైవే ఫేసింగ్లోని నేనైతే అఫ్కోర్స్ నేను కూడా 2-3 వచ్చిన వెంటనే కాల్ చేశాను అనుకోండి, అరే ప్లాట్స్ కొనుక్కోండి అబ్బా బాగున్నాయి అని చెప్పి నేను కూడా ఒక ప్లాట్ అయితే పక్కాగా బుక్ చేసుకుంటాను. సో ఏం మాత్రం లేట్ చేయకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి టకటక కాల్ చేసేసి చకచక బుక్ చేసేసుకోండి. అండ్ ఎస్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దీన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా అని అనుకున్నారు కదా. సో 5 కుంటాస్ అంటే 605 గజాలు ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 7 lakhs వరకు ఉందండి. కానీ వీళ్ళు మాత్రం మనకి ఆఫర్లో ఇస్తున్నారు, అది 6 lakhsకి. ఒకవేళ మీరు 6 lakhs కనుక ఆన్ ద స్పాట్ పే చేశారనుకోండి, సో ఆన్ ద స్పాట్లో మీకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అండ్ అలాగే పాస్బుక్ కూడా వచ్చేస్తుంది. అండ్ అంతేకాదండో మీ అందరికీ ఇంకో విషయం తెలుసా? గవర్నమెంట్ నుంచి రైతులకు వచ్చే పథకాలు ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బీమా, ఇలాంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా మనకైతే వస్తాయి, లభిస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిమ్స్కి చాలా దగ్గరగా అని చాలాసేపటి నుంచి నేను చెప్తున్నాను. అసలు ఈ నిమ్స్ ఏంటి మీ అందరికీ తెలుసు కదా, అఫ్కోర్స్ నాకు కూడా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ 13,500 ఎకరాల్లోని ఈ నిమ్స్ ప్రాజెక్ట్ని మనకి అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ మనకి నారాయణ్ ఖేడ్కి చాలా దగ్గరలోని నిమ్స్ కూడా ఉంది కాబట్టి సో అక్కడ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్ కూడా రావడం జరిగింది కాబట్టి దానికి దగ్గరలో ఇది ఉందంటే ఇది ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ ప్లేస్. అండ్ మీ డెసిషన్ కూడా కరెక్ట్ అని నేనైతే చెప్తాను. అండ్ నేను కూడా ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ అందరికీ చాలామందికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా కళ్ళారా చూసిన తర్వాత చాలామందికి చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా ప్లాట్ బుక్ చేసుకుంటాం అంటున్నారు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే నారాయణ్ ఖేడ్లో భూమి వాల్యూ చాలా పెరిగిందండి. గత 3 ఏళ్లుగా చూసుకుంటే 10 పెరిగిందని చెప్పుకోవచ్చు. 3 ఏళ్ల కిందట ఒక భూమిని 4 లక్షలకు అమ్మితే అదే భూమిని ఇప్పుడు 40 లక్షలకి అమ్ముతున్నారు. వావ్, అంటే 10 పెరిగింది. సో ఈ 3 ఏళ్లుగా 10 పెరిగింది అంటే మరి ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత
ఆలోచించడానికి అసలు ఊహలకే అందట్లేదు అనమాట. అండ్ బేసికల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోర్స్ ముందు నుంచి చెప్తున్నట్టే నారాయణ్ ఖేడ్కి చాలా దగ్గరలో, నిమ్స్కి చాలా దగ్గరలో. అండ్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఏంటి అని అంటే హైవే ఫేసింగ్ ఉండడం వల్ల దిస్ వాజ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫార్మ్ ల్యాండ్ విత్ మనకి ఇలాంటి ఒక మంచి ప్రాసెస్తో మన ముందుకైతే రాబోతోంది. డిప్ ఇరిగేషన్ ఫామ్తో మన ముందుకైతే రాబోతోంది. అండ్ ఎస్, సో డోంట్ మిస్ ఇట్. అండ్ లేట్ చేయకుండా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి హ్యాపీగా కాల్ చేసేసి బోల్డ్ అనే డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోవచ్చు. అండ్ ఎస్, మర్చిపోకండి 2.5 acresలో క్లబ్ హౌస్ కూడా కడుతున్నారు. అండ్ ఎస్, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఎస్, డోంట్ మిస్, ప్లీజ్ కాల్ ద